ఏదైతే సంబంధించి ఒకటే సెంటర్లో 10 మందికి మార్కులు వచ్చుడు, గ్రేస్ మార్క్స్ కానీ అనేక అవకతవకలు జరిగినాయని చెప్పి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇన్ని ఆధారాలు బయటపడ్డాక కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఈ యొక్క అంశంపైన మౌనం పాటించడం చాలా బాధాకరము. ఒత్తిడి తీసుకురానికి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు, వారితో పాటు ఏదైతే వారికి సపోర్ట్ చేయాలనుకున్న యువకులు, విద్యార్థులందరితో సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది. నిన్న పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతో ర్యాలీని కూడా ఏర్పాటు చేసినాము. తప్పనిసరిగా నీట్ పరీక్ష రద్దయ్యే వరకు, ఎవరైతే నేరస్తులని కఠినంగా శిక్షించే వరకు, దానితో పాటు ఏదైతే ఎన్టీఏని కూడా రద్దు చేసే వరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో దాన్ని కూడా రద్దు చేసే వరకు తప్పనిసరిగా ఎన్ఎస్వై దాంతోపాటు అన్ని విద్యార్థి యోజన సంఘాలు కలిసి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి బాసటగా అండగా నిలబడతామని చెప్పి మాటిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.